గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు భుజ్లో లాస్ట్ డే, అంటే చెక్అవుట్ చేసేస్తున్నాం ఈరోజు. నెక్స్ట్ పోయేది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో మధ్యలో మాండువా బీచ్ అని ఒకటి ఉంది, ఆ ప్లేస్ చూసేసుకొని స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రాత్రి ఒక రీచ్ అయిపోయి అక్కడ స్టే చేస్తాము. సో మీకు వెళ్ళే ముందు రూమ్ టూర్ చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ నుంచి రాగానే డైరెక్ట్ రూమ్, బెడ్, లెఫ్ట్ సైడ్కి డ్రెస్సింగ్ టేబుల్, రైట్ సైడ్కి కబోర్డ్, లెఫ్ట్కి బాత్రూమ్, అండ్ ఇక్కడ తినడానికి ప్లేస్, అండ్ అది సీనరీ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అందరు రెడీ కూడా అయిపోయినారు. ఇట్స్ టైమ్ టు చెక్అవుట్ అండ్ బాయ్ టు భుజ్. పోయే ముందు ఫైనల్ చెకప్ ఫటాఫట చూసుకుందాం. మళ్ళీ ఏమైనా మర్చిపోతే మళ్ళీ కూడా వస్తారు గుజరాత్ వరకు. ఫస్ట్ చూసుకోవడం కూడా బెస్ట్. షాంపూ అంటాం పుక్కట్లుగా లేపేద్దాం. ఆల్ సెట్, బాయ్ బాయ్. ఇలా సంక్రాంతి అని మర్చిపోయినా, ఇప్పుడు ఫ్రెండ్ స్టేటస్ చూస్తే గుర్తొచ్చింది. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. హ్యాపీ సంక్రాంతి. ప్లాన్ ప్రకారం ఫస్ట్ మాండ్వి ఉండే, అంటే మాండ్వి పోయి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పోదాం అనుకున్నాం. కానీ చెక్అవుట్ అయ్యే ముందు హోటల్ అనే చెప్పింది ఏంటంటే ఇక్కడ 2-3 ప్లేసెస్ ఉన్నాయి, అవి చూసుకొని పోండి. ఎందుకు చాలా టైం ఉంది కదా, మాండ్వికి వెళ్ళిపోవచ్చు 1-2 అవర్స్ అట్లా. ప్లస్ మీకు టైం కూడా చాలా ఎక్కువ ఉంది కాబట్టి చూసుకుంటూ పోండి అన్నారు. కరెక్ట్ ఆ భుజ్లో నుంచి ఒక 2 కిలోమీటర్స్ వస్తేనే స్వామినారాయణ మందిర్ ఉంది. స్వామినారాయణ మందిర్ మన దగ్గర అంత ఐడియా ఉండకపోవచ్చు, కానీ గుజరాత్లో చాలా ఫేమస్ దేవుడు. మన దగ్గర శ్రీ స్వామినారాయణ గురుకుల్ అనే స్కూల్స్ కూడా ఉన్నాయి. తర్వాత మేము జైన్ మందిర్ పోయినాం, అది కూడా బాగుండే. జైన్ మందిర్ తర్వాత మాండ్వి బీచ్ పోయినాం. మరో సంక్రాంతి కాబట్టి ఎక్కువ రష్ ఉండే, ప్లస్ అక్కడ వాటర్ స్పోర్ట్స్ ఉండే, క్యామెల్ హార్స్ రైడింగ్, ATVs, ఇట్లా చాలా స్పోర్ట్స్ ఉండే, చాలా టైంపాస్ అవుతుంది. తర్వాత విజయ్ విలాస్ ప్యాలెస్ పోయినాం, అండ్ దాని తర్వాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి స్టార్ట్ అయిపోయినాం. సో మిగతాదంతా వీడియోలో చూసాం. ఫస్ట్ చూసింది స్వామినారాయణ మందిర్, సెకండ్ చూసింది జైన్ టెంపుల్. సో 2 టెంపుల్స్ చూసేసారు. మామూలుగా టెంపుల్ పోతే మనం ఏం చేస్తాం, గంట కొడతాం. సో అట్లనే మీరు ఇక్కడ కింద పోయి సబ్స్క్రైబ్ కొట్టినాక పక్కన గంట కొట్టేసేయండి, మర్చిపోకండి. minute. ఆ రోజు టైర్ పంచర్ వల్ల వడోదర పోయేసరికి లేట్ అయిపోయింది. సో మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పోయాక హోటల్స్ ఉన్నాయి, మధ్యలో ఏం హోటల్స్ లేవు. సో అలా అని మేము వడోదరలో స్టే చేసాం. ఆ రూమ్ టూర్ ఇప్పుడు మీకు చూపిస్తా.
అండ్ మార్నింగ్ లేచి వడోదర నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ద వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అది, 182 feet. ఇక్కడికే నర్మదా రివర్ ఉంటుంది, మొత్తం కొండలు, చాలా బాగుండే ప్లేస్ అది. ఆ టికెట్స్ కానీ అవన్నీ ఆన్లైన్ ఉంటాయి. ప్లస్ అక్కడ ఓన్లీ స్టాచ్యూ కాకుండా చాలా అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. జంగల్ సఫారీ కానీ, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కానీ, చిన్నపిల్లలకి న్యూట్రిషన్ పార్క్ అని. ప్లస్ 7:30 తర్వాత సాయంత్రం లైట్ షో ఉంటుంది, లేజర్ షో ఉంటుంది. మాకు టైం ప్రాబ్లం వల్ల మేము అది చూడలే. లోపల కూడా ఇంటీరియర్ బాగుండే. పైన పోయాక చెస్ట్ నుంచి వ్యూ పాయింట్ ఉంటుంది, అది కూడా వీడియోలో చూపిస్తా. సో ఓవరాల్గా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తోపు ఉండే. ప్లస్ ఆ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి సరోవర్ డ్యామ్ కనబడుతుంది, అది కూడా వ్యూ తోపు ఉండే. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆ గ్రిల్ ఏదైతే ఉండేనో వ్యూ పాయింట్, గ్యాలరీ వ్యూ పాయింట్ అది సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ హార్ట్ లేదా చెస్ట్ ఏరియాలో ఉంటుంది ఆ గ్రిల్ అనేది. అది 153 feet కింద నుంచి. అక్కడ నుంచే డ్యామ్ కనబడేది. ప్లస్ ఆ నర్మదా కూడా కనబడుతుంది. ఆయన హార్ట్ నుంచి ఆయనకు కావాల్సిన కోరికని చూస్తూ, అంటే యునైటెడ్ ఇండియాని చూస్తున్నట్టు ఆ మీనింగ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దమన్. నిన్న రైట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసినాక దమన్కి స్టార్ట్ అయిపోయినాం. అంటే దమన్ కాదు, ముంబైకి స్టార్ట్ అయినాం. మధ్యలో సూరట్లో పని ఉండే, ఆ పని చూసుకునేసరికి లేట్ అయింది. సో దమన్ స్టే చేయాలని చూసినాం. ఇవి ఎలాగో దమన్ వచ్చేసాం కాబట్టి కొద్దిసేపు ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ముంబైకి స్టార్ట్ అయిపోతాము. ఇది మేము ఉంటున్న రూమ్, చిన్న రూమ్ టూర్ ఇచ్చేస్తానా. ఇది ఎంటర్ కాగానే డోర్, రైట్ సైడ్ సోఫా, టీవీ, ఇక్కడ బెడ్, రెఫ్రిజిరేటర్, ఇది మొత్తం డ్రెస్సింగ్ ఏరియా, ఇది వాష్రూమ్, బాత్రూమ్, అండ్ ఇక్కడ అల్మీరా కూడా ఉంది. సో ఇది రూమ్, 2 rooms యాజ్ యూజువల్. సో ఇప్పుడు టైము 11 అవుతుంది. ఇక్కడ ఉన్న కొన్ని ప్లేసెస్ చూసుకొని 2-3 ప్లేసెస్ చూసుకొని ముంబైకి స్టార్ట్ అయిపోతాం. నాకు తెలిసి అయితే ఈవినింగ్ వరకు ముంబై పోవాలి. ఇప్పుడు ఏదైతే వీడియో చూసారో అది దమన్లో ఉన్న సీ ఉన్న ప్రతి ఏరియా మార్నింగ్ లో టైడ్ వల్ల వాటర్ మొత్తం ఒక 1.5 kilometer బ్యాక్ వెళ్ళిపోతాయి. సో ఆఫ్టర్నూన్ అవుతూ ఉంటే వాటర్ అన్నీ ముందుకు వచ్చేస్తాయి. వీడియోలో ఎట్లయితే చూసారో అలా డేలో 2 times అవుతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈవినింగ్ కూడా లో టైడ్ వల్ల వాటర్ మొత్తం రివర్స్ వెళ్ళిపోతుంది. అది ఫస్ట్ టైం చూడడం. ఫస్ట్ మేము పోగానే ఏ వాటర్ లేవని అడుగుతా వాళ్ళు అట్లా చెప్పారు. అలా కన్నా 1/2 hour ఉన్నాం అది చూడడానికని. సో అది చాలా వెరైటీ ఉండే, కానీ తోపుడు ఉండే. తర్వాత మేము ముంబైకి స్టార్ట్ అయిపోయినాం. ముంబైకి ఈవినింగ్ వరకు వెళ్ళిపోయినాం. ఈవినింగ్ వరకు వెళ్ళిపోయి అక్కడ ఒక నైట్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి హైదరాబాద్కి వచ్చేసినాము. సో అది ఈ వీడియో అండ్ ఈ ట్రిప్ కూడా ఇక్కడ అయిపోయింది. సో ఇప్పుడు ఇది నిన్న పాత ఎపిసోడ్, ఈ ఎపిసోడ్, ఇంకా దాని ముందు ఎపిసోడ్స్ కూడా చూసి ఉంటే నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై, హasta la vista.